ప్రభుత్వానికి వ్యతిరేకంగా గూడుపుటాని నడిపే బ్యాచ్ వేదిక మార్చేసింది. విజయవాడలో సమావేశాలైతే అడ్డంగా దొరికిపోతున్నామన్న భావనతో మకాంను మళ్లీ హైదరాబాద్కు మార్చింది. జగన్ హయాంలో ఉన్నత స్థాయి పదవి నిర్వహించిన ఓ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శుక్రవారం విజయవాడలో పలువురు ఐఏఎస్లు ఉన్నతాధికారులతో రహస్యంగా భేటీ అయిన విషయాన్ని ఆంధ్రజ్యోతి బయటపెట్టింది. దీంతో ఇకపై సమావేశాలకు విజయవాడ సేఫ్ కాదన్న అభిప్రాయం ఆ అధికారుల్లో వ్యక్తమైంది. ఇకపై హైదరాబాద్లో జరుపుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో జగన్ ప్రేరేపిత అధికారులు కొందరు హైదరాబాద్లోని మాదాపూర్ ప్రాంతంలో తరచుగా సమావేశమయ్యేవారు. జగన్ హయాంలో కీలక బాధ్యతలు నిర్వహించిన రిటైర్డ్ ఉన్నతాధికారి ఈ సమావేశాలను నిర్వహిస్తూ ఎవరికి ఏం కావాలో చూసుకునేవారు. ఈ మధ్య 2-3 సార్లు హైదరాబాద్లో ఆ మాజీ ఐఏఎస్లు ఆ మాజీ పెద్దాయనతో సమావేశం నిర్వహించారు. ఏదో పని మీద విజయవాడ వచ్చిన ఆయన శుక్రవారం ఉదయం అధికారులతో భేటీ అయ్యారు. ఇకపై ఏ ఇబ్బంది రాకుండా ఉండేలా హైదరాబాద్లో కూడా సురక్షిత ప్రాంతంలో సమావేశం కావాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వంలో కీలక బాధ్యతల్లో ఉన్న ఓ ఐపీఎస్ ఇంటిని అడ్డాగా ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. గతంలో ఆయన నివాసంలోనే 2 దఫాలుగా కీలక భేటీలు జరిగాయి. ఈ మాజీ పెద్దయిన ఆ ఐపీఎస్ అత్యంత ఆప్తులు, దగ్గరి బంధుత్వం కూడా ఉంది. తాజా పరిణామాల నేపథ్యంలో తన ఇంటినే సమావేశాలకు వాడుకోవాలని ఆ ఐపీఎస్ కూడా చెప్పినట్లు తెలిసింది. ఏపీ సీఎం చంద్రబాబు అంటే ఆ అధికారికి పడదు. ఆయన జగన్ కు అత్యంత ఆప్తుడు. ఉమ్మడి ఏపీలో ఆయన రాయలసీమ జిల్లాలో కీలక బాధ్యతల్లో పనిచేశారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో కీలక బాధ్యతల్లో ఉన్నారు. ఇకపై ప్రతి పక్షం రోజులకోసారి హైదరాబాద్లో సమావేశాలు జరుపుకుందామని ఆయన సమాచారం పంపినట్లు తెలిసింది. విజయవాడ సమావేశాల అనంతర పరిణామాలతో ఎవరూ కంగారు పడవద్దని అధికారులకు భరోసా ఇచ్చినట్లు సమాచారం.